2026 బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో ఎంటర్ అయిన సినిమాలు దాదాపు అరడజన్ వరకు ఉండగా వాటిలో ఆడియన్స్ ను మొదటగా ఆకట్టుకొని మెప్పించిన సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ. ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో ప్రతిరోజు మిగిలిన సినిమాలన్నింటినీ డామినేట్ చేస్తూ సూపర్ సాలిడ్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు సాధించిన కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. 122 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను కేవలం 6 రోజుల్లోనే క్రాస్ చేసేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఎక్సలెంట్ గానే రికవరీని అందుకున్న బ్రేక్ ఈవెన్ ని ఆల్మోస్ట్ ఈ రోజు సాధించిన కలెక్షన్లతో దాటేయగా ఇక మీదట వచ్చేవన్నీ లాభాలేనని చెప్పవచ్చు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కూడా బ్రేక్ ఈవెన్ ను దాటేసిన సినిమా ఓవర్సీస్ లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో మేజర్ సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ కి కొన్ని చోట్ల చేరువగా కొన్ని చోట్ల దాటేసిన సినిమా మొత్తం మీద లాంగ్ రన్ లో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. అలాగే అన్ని చోట్ల లాభాలను కూడా అందుకునే ఛాన్సెస్ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. సెన్సేషనల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ఈ సినిమా 2026 ఇయర్ కి గాను ఫస్ట్ క్లీన్ హిట్ మూవీ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచిందని చెప్పవచ్చు. దాంతో పాటే ఇండియాలో కూడా ఈ ఏడాది రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్ట్ హిట్ మూవీగా నిలిచిందని చెప్పాలి ఈ సినిమా. ఇప్పటికీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్భుతాలను సృష్టించి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే కాదు జనవరి నెలలో సైతం హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.